ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోర్టు నుండి మనకు ఒక పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది మనకి సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే అవకాశం కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. జూనియర్ అసిస్టెంటు, అటెండర్సు, రికార్డ్ అసిస్టెంటు అండ్ టైపిస్ట్ ఇలా చాలా రకాల పోస్టులకి రిలీజ్ చేస్తున్నారనమాట. దీనికి మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ తెలిసి ఉండాలి. అండ్ మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీని ద్వారా మినిమం అర్హత 7th క్లాస్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 7th, 10th, 12th అండ్ డిగ్రీ ఇలా చాలా రకాల పోస్టులు ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే tshc.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి సపరేట్గా నోటిఫికేషన్స్ ఇస్తున్నారు ప్రతి పోస్ట్కి. ఇక్కడ నుంచి చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉంది కదా, తర్వాత టైపిస్ట్, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్, అదేవిధంగా రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జామినర్ అండర్ తెలంగాణ జ్యుడిషియల్, తర్వాత పోస్ట్ ఆఫ్ కాపీయిస్ట్, తర్వాత పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్ పోస్టులు అనమాట, అండ్ సబార్డినేట్ పోస్టులు. సో ఈ విధంగా చాలా రకాల పోస్టులకి ఇస్తున్నారు. మీకు ఏ నోటిఫికేషన్ కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇదేంటి అంటే మీకు తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్, వీళ్ళు మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు. అండ్ నోటిఫికేషన్స్ కూడా నేను చూపించాను మీకు. ప్రతి పోస్ట్ వైజ్గా ఇస్తున్నారు కాబట్టి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు కామన్గా ఉండేవి అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్తానండి. అన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. ఫస్ట్ మనకి ఇదేంటంటే నోటిఫికేషన్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అనమాట. పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే 19,000 బేసిక్ పే నుండి 58,850 రూపీస్ వరకు ఉంటుంది. అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 30,000కి పైనే శాలరీ వస్తుందన్నమాట. మనం దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైటు tshc.gov.in. దీనికి వెళ్ళి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలంటే 8th జనవరి, ఈ రోజు నుంచి 31st జనవరి వరకు టైం ఇస్తున్నారండి. ఆలోపు 11:59 PM వరకు టైం ఉందన్నమాట. సో ఈలోపు మనం అప్లై చేసుకోవాలి. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఏప్రిల్లో ఇచ్చేశారు. డేట్ అండ్ టైం అనేది తర్వాత చెప్తారు. ఏప్రిల్ 2025 అంట. ఏప్రిల్ 2025లో ఎగ్జామ్ ఉంటుందని టెంటేటివ్ డేట్ ఇచ్చేసారనమాట. మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే సబార్డినేట్ పోస్టులకి చూడండి, పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th to 10th క్లాస్. అంటే మీరు 7th క్లాస్ పాస్ అయి ఉన్న 8th, 9th, 10th వరకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే. అండ్ దీనికన్నా హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. 7th నుండి 10th వరకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఏజ్ లిమిట్ అన్ని పోస్టులకి కూడా ఎంత ఉండాలి అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 34 years వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. SC, ST, BC, EWS వీళ్ళందరికీ కూడా 5 years ఎక్స్ట్రా ఇస్తున్నారు. అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 40% అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి 10 years ఇస్తున్నారు అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే దీనికి OMR బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు. ఈ సబార్డినేట్ పోస్టులకి మీకు ఎలా ఉంటుందంటే 45 క్వశ్చన్స్ ఇస్తారండి. 5 marks అనేది ఇంటర్వ్యూకి ఉంటుంది అనమాట. ఈ 45లో మీకు జనరల్ నాలెడ్జ్ 15, జనరల్ ఇంగ్లీషు క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఈచ్ క్వశ్చన్కి 1 mark. సో మీకు 60 minutes టైం ఇస్తారు. 1 hourలో 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ చేస్తారు, తర్వాత రిక్రూట్ చేసుకుంటారు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీజు అన్ని పోస్టులకి కూడా ఎలా ఉంటుందంటే SC, ST వాళ్ళకి 400 రూపీస్ పే చేయాలండి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వైవా ఓసి అంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ విధంగా రిక్రూట్ చేసుకుంటారు. వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి నోటిఫికేషన్స్కి కింద ఇస్తున్నారు. డిస్ట్రిక్ట్ వైజ్గా
ఇస్తున్నారు. కాబట్టి చూడండి ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని కేటగిరీలు వాళ్ళకి ఇస్తున్నారండి. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను చెప్పడం లేదు. ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు ఉన్నాయి కాబట్టి తెలంగాణ మొత్తంలో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ పోస్టులకి మీకు ఈ అర్హత ఉంటే చాలండి. 7th నుండి 10th క్లాస్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే నోటిఫికేషన్స్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అండ్ టైపిస్ట్ పోస్ట్కి, మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు, ఈ పోస్టులకి మీకు శాలరీ ఎంత ఉంటుందంటే మినిమం 24,280 రూపీస్ బేసిక్ శాలరీ ఉంటుంది. అంటే మీకు 50,000 వరకు కూడా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని పర్ మంత్ 50,000 వస్తుందన్నమాట. దీనికి కూడా సేమ్ జనవరి 31 లోపు అప్లై చేసుకోవాలండి. సేమ్ ఏప్రిల్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. మనకి దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ. ఈ పోస్టులకి జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి మీకు డిగ్రీ చేసి ఉండి మీకు కంప్యూటర్ ఆపరేషన్ వస్తే చాలన్నమాట, మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏజ్ లిమిట్ సేమ్ ఉంటుంది, 18 years to 34 years. అన్నీ కూడా సేమే. మీకు ఎగ్జామినేషన్ ఫీజు కూడా SC ST వాళ్ళకి 400 రూపీస్, రిమైనింగ్ వాళ్ళకి 600 రూపీస్, ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మీకు రికార్డ్ అసిస్టెంట్ పోస్టు అండ్ కాపీయిస్ట్ ఎగ్జామినర్. ఈ పోస్టులకి మీకు రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందంటే మినిమం 22,240 రూపీస్ బేసిక్ పే ఉంటుంది. అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు 35,000 to 40,000 శాలరీ వస్తుందన్నమాట పర్ మంత్. దీనికి కూడా 31 జనవరి వరకు అప్లై చేసుకోవాలి. మీకు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఇంటర్మీడియట్ ఉంటే చాలన్నమాట. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీనికి ఈ పోస్టు కాపీయిస్ట్, ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్, ఈ 3 పోస్టులకి కూడా ఇంటర్మీడియట్ అర్హత చాలు. అండ్ మీకు తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీ రావాలండి. ఏజ్ లిమిట్ దీనికి కూడా సేమ్, మినిమం 18, మ్యాక్సిమం 34 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫీజు కూడా సేమ్ ఉంటుంది. SC ST వాళ్ళకి 400, అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళకి 600 రూపీస్ పే చేయాలి. ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి మీకు రిలీజ్ చేస్తున్నారు. అండ్ ప్రతి పోస్ట్కి కూడా మీకు నోటిఫికేషన్ అనేది విడివిడిగా ఇచ్చారనమాట. ఫస్టే నేను స్టార్టింగ్ చూపించాను కదా. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి డీటెయిల్స్ క్లియర్గా. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ మీకు చాలా మంచి అవకాశం. మినిమం 7th క్లాస్ అర్హతతో ఉన్నాయి కాబట్టి చాలామంది ఉంటారు 7th చదివిన వాళ్ళు. సో మీరు ఏజ్ లిమిట్ కూడా మీకు 34 years వరకు ఉంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్